మంచి సంబంధం, చెడగొట్టుకో మాకు. అయ్యో, ఎవరు మేడం? సైలెంట్ గా ఉండు. అరే ఎవరో చెప్పండి మేడం. అరే సైలెంట్ గా ఉండు, నువ్వు ముందులారా. ఏమైంది మేడం అసలు? చెప్తా, నువ్వు లోపలికి పదా. ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ అండి. హాయ్. ప్లీజ్ కమ్. అవును, మీరు ఒక్కరే ఉంటారా ఇక్కడ? అవునండి. ప్లీజ్ సిట్. అయినా నా గురించి తెలిసే ఉంటుంది కదా, ఐ యామ్ వినయ్ కుమార్. సారీ టు సే, నాకు అసలు మీ గురించి ఏం తెలీదు. వాట్? డీటెయిల్స్ పంపారుగా? పంపారు, బట్ నేను చూడలేదండి. సారీ, ఏం అనుకోవద్దు. మీరు కూర్చోండి, నేను మీకు కాఫీ తీసుకొస్తాను. నువ్వెవరు? అయ్య మారియా. నీకు ఇక్కడేం పని? అదే మేడం, నేను కొలీగ్స్, అంటే తను మా టీఎల్. ఏంటి, మీరు కలిసే ఉంటారా? కలిసే ఉంటారా ఏంటి? ఇది ఆవిడ ఫ్లాటే, జస్ట్ నాకు షెల్టర్ ఇచ్చారంతే. ఇంతకీ మీరెవరు? నేను పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఎవరి పెళ్ళి? నా పెళ్లి. ఏంటి, నీకు ఆద్య మేడంతో పెళ్లి చూపులా? ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే నువ్వెక్కడా, ఆద్య మేడం ఎక్కడా? అసలు సంబంధం ఉందా? వీటేంటి ఇక్కడ? ఆర్య, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నథింగ్ మేడం, నథింగ్. కాఫీ. నాకేం వద్దు, ఐ విల్ టాక్ టు యువర్ మామ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. పోతా. ఏమైంది? మీ అమ్మకి చెప్తా. హలో. ఏం చేసావు ఆర్య? నేను లోపలే ఉండమని చెప్పాను కదా. మేడం నేనేం చేశాను మేడం? జస్ట్ నిజం మాట్లాడాను. ఏంటా నిజం? మీరెక్కడ, అతనెక్కడ మేడం? అసలు సంబంధమే లేదు, అదే చెప్పాను. అలా ఎందుకు చెప్పావు ఆర్య? ఇప్పుడు అతను ఫీల్ అవుతే ఆ గిల్టీతో మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి. ఊరుకోండి మేడం, అయినా మీ అమ్మాయిలందరికీ బాగా డబ్బున్నోళ్ళు, గవర్నమెంట్ జాబులే నచ్చుతారు. వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. అందుకే నాలాంటి మంచోళ్ళందరూ అన్మ్యారీడ్ గానే మిగిలిపోతున్నారు. నువ్వు మంచోడివా? ఊరికే కబుర్లు చెప్పకు. అబ్బాయిలు పుట్టాకే అబద్ధాలు పుట్టాయి. వెళ్ళి పని చూసుకో పో. ఏదో ఒక రోజు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది మేడం. నేను కూడా మంచోడిని అని ఒప్పుకుంటుంది. ఊరికే కబుర్లు చెప్పకని చెప్పానా? వెళ్ళు. ఎస్, పెళ్లి చూపులు క్యాన్సిల్. ఏంటి చూస్తున్నావు? పో అని చెప్పానా? ఆర్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. డోర్ లాక్ చేసుకొని వచ్చాయి. మేడం ఒక్క నిమిషం, నేను వస్తున్నా. మేడం వచ్చేస్తున్నా. మేడం మేడం ఆగండి మేడం. ఛే,
ఏంటి మేడం, మనం ఒకటే ఆఫీస్ కదా, అయితే కలిసి వెళ్ళే వాళ్ళంగా. టీమ్ లీడ్స్ ఎవరు ట్రైనీతో కలిసి రారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆన్ ద వేలో గుర్తొచ్చింది, నీ వాలెట్ పోయిందన్నావుగా, అందుకే. థ్యాంక్ యూ మేడం, యువర్ సో స్వీట్. ఇదిగో ఇలాంటివే నాకు నచ్చవు. మీరేంటండి అప్రిషియేషన్ని తీసుకోవాలి కానీ రివర్స్ అవుతారు? నీ అప్రిసియేషన్స్ ఎవరికీ అవసరం లేదు. నువ్వు కామ్గా ఉంటే అంతే చాలు. మేడం, నోటిని లాక్ చేసుకుని మనసుని మడత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇంకేముంటుంది మేడం ఈ చోటి లైఫ్లో ఎంజాయ్మెంట్? అవును, స్వామి వివేకానంద తమరు సూక్తులు చెప్తున్నారు. మీరు నా మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కాసేపు కామ్గా ఉంటావా? హ్మ్. దబండెకు. ఇదొకటి. ఈవిడేం చేస్తుంది? మేడం, ఆర్య, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? మేడం అది ఏంటది? నాకెందుకో మీరే గుర్తొస్తున్నారు మేడం. నేను వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఆర్య, కమ్ ఇన్ సైడ్. ఆర్య, మేడం, ఇది ఆఫీస్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చెయ్యి. అంటే మనం ఫ్లాట్మేట్స్ కదా. వాట్? మనం ఇద్దరం ఒకే ఫ్లాట్లో ఉంటున్నాం. స్టాప్ స్టాప్. ఆఫీస్లో ఎవరి ముందు దీని గురించి మాట్లాడకు, అండ్ ఎవరికి దీని గురించి తెలియకూడదు, అర్థమవుతుందా? సరే మేడం. అండ్ విను, మనిద్దరం ఫ్లాట్మేట్స్ కాదు, నేను నీకు జస్ట్ హెల్ప్ చేశాను అంతే, ఓకేనా? ఓకే మేడం. అర్థమైందా? మేడం, కాఫీ. వద్దు. నాకు తెలుసు మేడం, మీకు ఆర్య సార్ చేసే స్పెషల్ కాఫీ నచ్చుతుందని. వీడకుడు నన్ను ఇరికించేలా ఉన్నాడు. అని నేను నీకు చెప్పానా? లేదు మేడం. మరి నీకెలా తెలుసు? ఇదెక్కడన్నా వెళ్ళి వాగావో? అయ్యో చెప్పండి మేడం, గాడ్ ప్రామిస్. వెళ్ళు. సారీ మేడం. చెప్పమ్మా. ఏంటే ఆ అబ్బాయి ఏదేదో చెప్తున్నాడు, అసలేమైంది? అబ్బా, ఏం కాలేదమ్మా. అయినా నువ్వు వాడినెలా పంపించావు? అసలు వాడి మొహం చూసావా? వాడి ఫేస్. వాడికి గవర్నమెంట్ జాబ్ ఉందే, పైగా బోల్డంత ఆస్తి, ఒక్కడే కొడుకు. అయితే నువ్వే చేసుకో. అదేంటి అలా అంటావు? మరి లేకపోతే ఏంటమ్మా? పెళ్ళంటే పేరెంట్స్ కి బాగా కమర్షియల్ మ్యాటర్ అయిపోయింది. నీకు అలానే ఉంటుందే. అన్నట్టు ఫ్లాట్ లో నీతో పాటు ఇంకో అబ్బాయి ఉంటున్నాడంట. ఎవరా అబ్బాయి? ఏంటమ్మా, అనుమానమా? తన నా జూనియర్, షెల్టర్ కావాలంటే హెల్ప్ చేశాను అంతే. నాకేం చెప్పకు నువ్వు. అయినా ఎంత మంచి సంబంధం చూశాను, అంతా చెడగొట్టేశావు నువ్వు. అసలు వాడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదమ్మా. నేనేం చేయను? అంతా చేసినావుగా, మళ్ళెందుకు అడగడం? నువ్వు అనుకుంటున్నట్టేం లేదమ్మా. అదేదో అంటున్నారు, లివింగ్ అని, పెళ్లి కాకముందే అది ఇది అని. కొంపతీ అబ్బా, నీకెలా చెప్పను? ఏమైనా ఉంటే చెప్పు, ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేద్దాం. అమ్మా ఆప్తావా? నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. మేడం, ఎనీ ప్రాబ్లం? నేను నీకు చెప్పానా?
అంటే బాగా ఇరిటేషన్తో ఫోన్ కట్ చేశారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేద్దామని. హెల్ప్ చేస్తావా? అయితే మా మమ్మీకి ఫోన్ చేసి నిన్న జరిగిన దాని గురించి చెప్పు. ఓ అంతేనా? హ్మ్. అమ్మా, 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 అమ్మా. హ్మ్. హలో ఆంటీ, హే, నిన్న ఫ్లాట్లో ఉన్నది నేనే. ఆద్య మేడం చాలా మంచివారంటీ. నిన్నొచ్చిన పర్సన్ ఆద్య మేడంతో కనీసం మాట్లాడకుండా అసలు నిజం తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకో విషయం, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆద్య మేడమే నాకు షెల్టర్ ఇచ్చారు. ఓ అదా బాబు సంగతి. నేను ఇందాక నుంచి తనని అడుగుతూనే ఉన్నాను. క్లారిటీగా చెప్తేనేగా నాకు కూడా అర్థమయ్యేది. సరే బాబు, నేను ఇక ఉంటాను. హా, సరే ఆంటీ, బాయ్. చూసారా మేడం, సింపుల్. మేడం, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి కోపంతో చెప్పినా పర్లేదు. అదే మనల్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఓపికతో చెప్పాలి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు.